వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. గుహ్యరూపిణి, మొత్తానికి జ్ఞానప్రదాయిని అని గుహాంబ గుహ్యరూపిణి అనగా గుహ్యముగా ఉన్నది. గుహ్యంగా లేక ప్రకటంగా ఉందండి. అమ్మవారు ఎలా ఉంటారండి? ఎవరు చూపించగలరు? ఆవిడ ఎలా గుహ్యంగా ఉంది? తిలతైలవత్ దారువన్నివత్ అని చెప్తున్నారు. నువ్వు గింజలో నూనెలాగా, కట్టెలో అగ్నిలాగా, పాలలో వెన్నవలే, ఇలాగ సర్వత్రా ఆవిడే వ్యాపించింది. ఏకో దేవ సర్వభూతేషు గూఢ అని ఉపనిషత్తు గొప్పగా చెప్పిందండి. సరిగ్గా అర్థం చేసుకోం కానీ అందరిలో గూఢముగా ఉన్నవాడే భగవంతుడు. మరి గూఢంగా ఉన్నవాడిని నేను చూడలేదండి అంటే అది అజ్ఞానం. అది గూఢంగా ఉన్నది ఎలా కనబడుతుంది? శక్తి ఎప్పుడు కనబడదు, గూఢంగానే ఉంటుంది. కనబడేవన్నీ డొల్లలే, ఉపాధులు, ఇవన్నీ కేవలం డూమ్స్. లోపల ఉన్నది మాత్రం శక్తి, అది గూఢ. అందుకు ప్రతివారిలో గుహ్య రూపిణిగా ఉంది. ఇక్కడ మరొక గొప్ప విషయం ఏంటంటే గుహ అంటే హృదయం. పరం పుమాంసం నిహితం గుహాయాం వివరిస్తున్నాం కదా. అందుకు ఆ గుహయందు దర్శనమిచ్చే తల్లి, ఆ హృదయ గుహలో ఉన్నటువంటి ఆత్మరూపిణి. అందుకు గుహ్య రూపిణి అంటే హృదయ గుహంలో ఉన్నటువంటి తల్లి. ఇది గుహ్య రూపిణి శబ్దానికి అసలైన అర్థం. అందుకే ఆ తల్లికి నమస్కారం చేసినప్పుడు గుహ్యరూపిణి అన్నప్పుడు ఉపనిషద్రూపిణి అని కూడా చెప్పారు. ఉపనిషద్ విజ్ఞానానికే గుహ్యశాస్త్రం అని పేరు. గుహ్యశాస్త్రం అంటే ఉపనిషత్ శాస్త్రం. ఎందుకంటే గుహలో ఉన్న పరమాత్మ గురించి చెప్పే శాస్త్రం కనుక అది గుహ్యశాస్త్రం. ఇదం గుహ్యతమం శాస్త్రం అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో వేదాంత విద్యకి గుహ్య విద్య అని పేరు. కానీ గుహ్య రూపిణి అంటే వేదాంత విజ్ఞాన రూపిణి. ఇప్పుడు వేదాంత విజ్ఞానమే సరస్వతి శాస్త్రమయి గుహాంబా గుహ్య రూపిణి అని చెప్పినప్పుడు శాస్త్రమయి అన్నప్పుడు అన్ని రకాల శాస్త్రాలు చెప్తూ శాస్త్రముల్లోకెల్లా ఉత్కృష్ట శాస్త్రం వేదాంతమే. అది ఒప్పుకుని తీరాల్సిందండి. గొప్పదేది వేదాంతమే. లేకపోతే కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు గీతలో? అధ్యాత్మ విద్య విద్యానాం అన్నాడు. ఇక్కడ విద్యలలో అధ్యాత్మ విద్య నేను అన్నాడు. ఇక్కడ అన్ని విద్యల్లో గొప్ప విద్య ఏమిటి? వేద విద్య. వేదములో మళ్ళీ గొప్పదేది వేదాంతం. వేదాంత శాస్త్రం గొప్పది కనుక వేదాంతమే గుహ్య విద్య. కనుక తల్లి శాస్త్రమయ్యి అని మొత్తంగా చెప్పినా అసలు విద్య అయినటువంటి వేదాంత విద్య అమ్మ రూపమే. ఇది గుహ్య రూపిణి అనే దానికి మరొక అర్థం. ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నామో ఆలోచించవచ్చు. ఇప్పుడు ఈ గుహ్య విద్య అయిన వేదాంత విద్య అమ్మ రూపము అనగానే విద్య అంటే ఏమిటి? పుస్తకమా? కాదా? ఎవరు చెప్పారు కాదని? ఆ పుస్తకంలోని వాక్యాలను అమ్మ రూపాలే, కాదని కాదు. కానీ ఆ విద్య బోధించుతున్న గురువు కూడా ఆ విద్యా రూపుడే. అందుకు గుహ్య రూపిణి అంటే గురుస్వరూపిణి అని అర్థంట. గురుస్వరూపిణి ఎవరు? అమ్మవారి గురువు. గురుమూర్తి ధరాం గుహ్యాం గుహ్య విజ్ఞాన రూపిణిం గుహ్యభక్త జనప్రీతాం గుహాయాం నిహితాం నుమః. ఇది మనకి సూత సంహితలోని వాక్యం. గురుమూర్తి ధరించినది, గుహ్యమైనది, గుహ్య విజ్ఞాన రూపముతో ఉన్నది. ఆ గుహ్య విజ్ఞాన రూపిణి అనే మాటే గుహ్య రూపిణి ఉంది. గుహ్యభక్త జనప్రీతాం. అమ్మవారికి ఎవరి మీద ప్రీతో చెప్పారు చూడండి. ఇక్కడ గుహ్య భక్తులపై ప్రీతిట. గుహ్య భక్తులు అంటే రహస్య భక్తులు. రహస్య భక్తులు అంటే తలుపులు వేసుకుని ఆరాధన చేసేవారు కదా. నిజమేనండి. వాళ్ళ ఆరాధన ఏంటో ఎవరికీ తెలియదు. వాళ్ళకి గుహయందు పరమాత్మని భావన చేస్తూ, అంటే అంతర్యాగ పద్ధతిలో అమ్మవారిని ఆరాధన చేసే వాళ్ళందరూ గుహ్య భక్తులు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకు బాహ్యారాధన చెయ్యవచ్చు కాదని కాదు, కానీ అదే ప్రధానం. అంతర్యాగం, రహోయాగం అత్యంత ప్రధానమది. దానికి ఇది అభ్యాసంగా సహకరిస్తుంది. అదే సిద్ధిస్తే ఇంక ఇదెందుకు? అది ముఖ్యమైనది. అందుకు అలాంటి గుహ్య భక్తులు అంటే అంతర్యాగ క్రమంలో అమ్మను ఆరాధించే భక్తుల పట్ల ప్రీతి కలిగి ఉంటుంది. ఎందుకంటే వాడే లోపలికి వెళ్ళండి దగ్గరికి వెళ్ళిపోయింది అర్థం. అక్కడ కూర్చుందిగా ఆవిడ. కనుక ఎంత అమ్మ దగ్గరికి వెళ్తే అంత తొందరగా చేయొత్తు ఎత్తుకుని పెట్టుకుంటుందండి లోపల. బయటకు వచ్చేసాము అంటే అమ్మ నుంచి దూరం వచ్చేసాం. కానీ ఎవడు అంతర్ముఖుడే లోపలికి వెళ్తున్నాడో వాడే గుహ్య భక్తుడు. వాడిని అమ్మ తప్పకుండా ప్రీతిగా ఒళ్ళో పెట్టుకుంటుంది. అందుకే గుహ్య భక్త జన ప్రీతాం. ఆ తల్లి ఎక్కడుంది? గుహాయాం నిహితాం నమః. అత్యద్భుతమైన శ్లోకం సూత సంహితలోంచి. అందుకే భాస్కర్ రాయల వారు పట్టుకొచ్చి తన భాష్యంలో చెప్తే తర్వాత భాష్యకారులందరూ మళ్ళీ భాస్కర్ రాయల శ్లోకాలు పట్టుకునే రాసుకున్నారండి. ఆయన పేరు చెప్పారో లేదో తెలియదు, కానీ చిట్ట చివరికి భాస్కర్ రాయల వామాచార పరులు అని
పిచ్చి పిచ్చి మాట్లాడిన వాళ్ళు కూడా ఆయన ఇచ్చిన అర్థములే స్వీకరించి, ఆయన ఇచ్చిన కొటేషన్సే, ఆయన ఏ శాస్త్రాల్లో తెచ్చారో అవన్నీ తెచ్చారు. శ్రమంతా అయింది, ఆయన లాక్కొచ్చి ఆయన్నే కాదని వీళ్ళ పేర్లు చెప్పుకుంటున్నారంటే తప్పు కాదా చెప్పండి ఇక్కడ. అందుకు భాస్కర్ రాయల వారికి మరొక్కసారి నమస్కారం చేసుకుందాం. అయితే ఇక్కడ చెప్పేటప్పుడు భాస్కర్ రాయల వారు, నారాయణ భట్టు, ఇంకా అందరినీ మనం స్వీకరించుకుంటూ వెళుతున్నాం కనుక అందరికీ నమస్కారం చేసుకోవాల్సిందే. మొత్తానికి వ్యవహార దృష్టికి అగోచరమైన దాన్ని గుహ్యం అంటారు. ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. వ్యవహార దృష్టి అంటే, వ్యవహారం అంటే ప్రస్తుతం మన బతుకంతా అంతే. వ్యవహార దృష్టికి ఏది గోచరించదో అది గుహ్యం. అందుకే వేదాంత శాస్త్రం తొందరగా అర్థం కాదు, ముగిస్తే బాగుండి అనిపిస్తుంది. ఎందుకంటే మన వ్యవహారం అలవాటు. కానీ అమ్మకు వీళ్ళంటే ప్రీతి ఉండదుట. వ్యవహార దృష్టి అన్నవారంటే అమ్మకు అంత ప్రీతి ఉండదండి. ఎవరైతే గుహ్యభక్తులు అవుతారో వాళ్ళే అమ్మవారికి ఇష్టం. అందుకే ఎప్పుడైనా వేదాంత జ్ఞానమే గొప్పది కదా. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాస యోగా ద్యతయ శుద్ధ సత్వ చెప్పుకుంటున్నాం కదా. అందుకే వాళ్ళకి నమస్కారం చేసుకుంటున్నాం. అందుకే అధ్యాత్మ విద్య విద్యానామని పరమాత్మ అన్ని విద్యల్లో అధ్యాత్మ విద్య నా స్వరూపం అని చెప్పినప్పుడు అది పట్టుకోవాలని తపనుండద్దు. లేకపోతే యుద్ధం చేయనురా బాబుని కూర్చుని వాడిని కూడా యుద్ధంలో కూర్చోబెట్టి వేదాంత విద్య చెప్తాడండి కృష్ణుడు. వేళాపాల లేదు, సమయ సందర్భం లేదు. ఎప్పుడైనా బ్రతుక్కి బాగు చేయాలంటే వేదాంత విద్య దిక్కు. ఆ స్వరూపం అమ్మవారే, వేదాంత రూపిణి, బ్రహ్మ విద్యా స్వరూపిణి. అందుకే గుహ్య రూపిణి. ఇక్కడ గుహ్య రూపిణి శబ్దానికి ఇన్ని అర్థమని చెప్పుకున్నాం. మరొక అద్భుతమైన అర్థం, ఇది ఉపాసనాపరమైన అర్థం. అదేంటంటే గుహ అంటే హృల్లేఖ అన్నారు ఇక్కడ. హృల్లేఖ మంత్రాన్ని గుహ అని అంటారు. హృల్లేఖ మంత్రం అంటే తెలుసు, హ్రీంకారి హ్రీమతి హృజ్జ, హ్రీంకారమే హృల్లేఖా మంత్రము అని చెప్పబడుతున్నది. కానీ హ్రీంకారోపాసన చేసినప్పుడు హ్రీం అంటే సిగ్గు బిడియం అని చెప్పుకున్న ముడుచుకుపోవడం అండి, అదొక అర్థం. అది హ్రీ అంటే లజ్జ అని, ముడుచుకుపోవడంట. కానీ హ్రీం ఏం చేస్తుందంటే నువ్వు ముడుచుకుపోయేలా చేస్తుందట. అందుకే హ్రీం అయిన తల్లి లయకారిని కదా, సర్వజగత్తుని తన లోపల లాగేసుకుంటుంది. అదే హ్రీం అంటే. అలాగే ఎవడైతే హ్రీం అని అంటాడో వాడిని లాగేసుకుంటుంది అప్పుడు. అది గొప్ప మాట. ముడుచుకుపోవడం అంటే ఇది అర్థం. తరచుకోవడం అంటే బహిర్ముఖత్వం, ముడుచుకోవడం అంటే అంతర్ముఖత్వం. కనుక హ్రీం అనేది నిన్ను తొందరగా గుహలోకి తీసుకెళ్ళడానికి సహకరించే బీజం గనక దాని పేరు హృదయంలోకి తీసుకువెళ్ళగలిగే బీజం గనక హృల్లేఖ అన్నాడు ఇక్కడ. అది ఎక్కడ రాయాలి? కాగితం మీద, నోటి మీద. హృల్లేఖ హృదయంలో రాసుకో, హృదయంలో జపించు, అది చెప్పడం. ఆ హృల్లేఖకి గుహామంత్రం అని పేరు. ఆ హ్రీం అనేటువంటి హృల్లేఖా మంత్రము లోపల ఎవరున్నారో ఆవిడే గుహ్య రూపిణి, హ్రీంకార రూపిణి. హ్రీంకారము లోపల అంతర్యామిగా ఉన్నది. ఒక్కసారి త్రిశతిలో హ్రీంకార నామాలన్నీ తీసుకోవచ్చు. హ్రీంకార తరుసారిక, హ్రీంకార పేటక, మణిహి, ఇవన్నీ తీసుకోవచ్చు. అందుకే ఇక్కడ గుహాయాం హృల్లేఖాయాం విద్యమానాం, ఇది అందుకే గుహాంబ అన్న హృల్లేఖా మంత్రమునందు ఉన్న అంబ హృల్లేఖ రూపిణి అయిన అమ్మ అని ఈ అర్థం తీసుకోవాలి. ఇది కూడా ప్రధానార్థమే. ఎందుకంటే హ్రీం గురించి చెప్పినప్పుడు ఎన్ని వివరించాం. అందుకే సర్వోపనిషదాం దేవి గుహ్యోపనిషదుచ్యతే. కనుక ఉపనిషత్తుల్లోకెల్లా ఉపనిషత్తు ఎన్నో విషయాలు చెప్తోంది, కానీ ప్రధానంగా దాని ఉద్దేశం ఏంటి? ఆత్మతత్వ ప్రతిపాదనమే. ఆ ఆత్మతత్వ ప్రతిపాదన చేసినటువంటి ఉపనిషద్ విద్యే గుహ్య రూపిణి అని ఇన్ని రకములో చెప్తూ, ఈ గుహ్యమైన విద్య ఎలా నీకు తెలియబడుతుంది? గొప్ప మాట చెప్పాడు. గుహ్యం అంటే అతి రహస్యం కదా. అతి రహస్యం అన్నిట్లో ఉంది కదా. నీకు కనబడుతున్నవేవి? ఉపాధులు. రహస్యం ఏందేది? చైతన్యం. కనుక చైతన్యం అనేది నీకు ఎప్పుడు తెలుసుకోగలవు అంటే ఉపాధులని దాటి నువ్వు చూస్తేనే ఆ చైతన్యం తెలియబడుతుంది. ఆ చైతన్యం ఉపాధుల్లోనూ ఉంటూనే దానికి ఉపాధి లేదు. చైతన్యం వల్ల ఉపాధి ఉంది కానీ చైతన్యానికి ఉపాధి లేదు. ఈ మాట ఎన్ని మార్లు చెప్పాము. ఉదాహరణకి వివరంగా చెప్పుకుంటే, కడవ లోపల సూర్యుడు, కడవ లోపల సూర్యుడున్నాడు కానీ సూర్యుడికి కడవ కాదు. అమ్మవారు సూర్యుడు వంటిది, శరీరాలనే కడవల్లో ప్రతిఫలిస్తోంది ఆవిడ. ఇది తెలుసుకోవాల్సింది. కానీ నిజానికి సూర్యుడు కడవలోనే పరిమితులై ఉన్నాడా? కడవలు మొదలైన ఉపాధుల నుంచి విడిపడే ఉన్నాడు ఆయన. ఎప్పుడు కడవలో ఉన్న, ఇప్పుడు కడవలో బంధింపబడ్డాడు సూర్యుడు. కడవ పగిలిన తర్వాత ఆయనకు మోక్షము లభించును అంటారండి ఎవడైనా? కడవలో ఉన్నా ఆయన ముక్తుడే. అలాగే అమ్మవారు అందరూ హృదయ గుహలో ఉంది, హృదయ గుహలో ఉంది అని చెప్తున్నప్పుడు ఒక ప్రశ్న రావచ్చు. అమ్మవారు ప్రతివారు హృదయంలో ఉన్నారు అంటే ఆవిడ కూడా బంధితురాలి కింద లెక్క కదా అనొచ్చు. ఇది ఎలాంటిదంటే కుండలో ఉన్న గాలి లాంటిది. ఇది మరో ఉదాహరణ. కుండలో గాలి అంటే అర్థం కుండ లోపలే గాలా? కుండలో గాలి నిజమే కావచ్చు, కానీ కుండలో గాలి బంధింపబడిందా?
కుండ వల్ల గాలి కుండలో ఉన్నట్టుగా కనబడుతుంది. అలాగే ఉపాధులన్నింటిలో చైతన్యం ఉన్నా ఆ చైతన్యానికి ఉపాధి బంధము లేదయ్యా. ఆ చైతన్యము అన్ని ఉపాధుల నుంచి విడివడే ఉంది. సర్వోపాధి వినిర్ముక్త తర్వాత మాట ఇది అక్కడే ఉంది. అందుకే గుహాంబా గుహ్య రూపిణి సర్వోపాధి వినిర్ముక్త. ఇది గొప్ప మాట. ఇక్కడ వరకు మనకి ఆ సరస్వతీ శాస్త్రమయ్యి నుంచి మోహినీ విద్య ఆవిడే, మోహన్ నుంచి బయట పెట్టేటువంటి శాస్త్ర విద్య ఆవిడే. శాస్త్ర విద్యలు ముందు నిన్ను ధర్మ ప్రకారంగా నడిపిస్తూ శుద్ధుణ్ణి చేస్తూ తర్వాత గుహ్య విద్యా రూపంలో ప్రకాశిస్తుంది. ఆ గుహ్య విద్య రావాలంటే గుహ్య విద్యకు అంబా ఆవిడ, ఆ విద్య ఆవిడ గుహాంబా గుహ్య రూపిణి. ఆ విద్య ఎలా ఉంటుందండి? సర్వోపాధి వినిర్ముక్త. అది చక్కగా పూర్తి చేశారు. ఇంతవరకు గుహ్య విద్యారూపిణి అయిన బ్రహ్మ విద్యా దేవతని చెప్పి సదాశివ పతివ్రత. తర్వాత గొప్ప మాట, అమ్మ సదాశివుడికి పతివ్రతటండి. ఎంత గొప్ప మాట. ఈ సదాశివుడు అంటే ఎవరు చెప్పాలా? సదాశివుడు ఎల్లవేళలా శుభస్వరూపుడు. అది ఈ సదాశివుడు అనేది తురీయతత్వానికి సంబంధించిన దైవం. ఈయన మోక్షప్రదాయకుడు. సదాశివుడు అనే మాట అనుగ్రహ కృత్యాన్ని చెప్తుంది కదా. అనుగ్రహ కృత్యం చేసేవాడు సదాశివుడు. జీవుడికి సంబంధించి తిరోధానము మోహము, అనుగ్రహము మోక్షము. నేను జీవుడికి సంబంధించి అండర్లైన్ చేశా. దీని గురించి ఒకప్పుడు వివరంగా చెప్పాం కనుక మరి చెప్పక్కర్లేదు. సృష్టి స్థితి లయలు అందరికీ ఉంటాయి. బంధం అనేది కూడా అందరికీ ఉంటుంది. మోక్షం అనేది ఏ కొందరికీ ఉంటుంది. ఈ బంధము తిరోధానము, మోక్షము అనుగ్రహం. కనుక అమ్మవారు శివుడు ఏ రూపంలో ఉన్నా పతివ్రతే కాదనం. కానీ సదాశివ పతివ్రత అని చెప్పడంలో అర్థం ఏంటి? ఇది తెలుసుకోవాల్సింది. సదాశివ పతివ్రత అనే పదం వేయడంలోనే గొప్ప విషయం. రుద్ర పతివ్రత, మహేశ్వర పతివ్రత అని కూడా అనొచ్చు, తప్పేమీ లేదు. శంకర పతివ్రత అని కూడా అనొచ్చు. కానీ సదాశివ అనడంలో ఒక విశేషం ఉంది. సదాశివుడు అంటేనే అనుగ్రహకారకుడు. పంచకృత్యాల్లో 5వ కృత్యం అనుగ్రహం. అనుగ్రహం అంటే మోక్షం. మోక్షకారకుడైన వాని యొక్క పతివ్రత అంటే అర్థం ఏంటి? ఆయన మోక్షం ఇస్తాడు, ఈవిడ పతివ్రతగా ఆయన ప్రక్కనుంది. ఈవిడ సహకారంతోనే ఆయన మోక్షం ఇస్తాడు. ఆయన చేత మోక్షం ఇచ్చేలా చేయగలుగుతా. ఎందుకంటే పతివ్రత సాధించినట్టు ఎవరు సాధించలేరండి. ఎందుకంటే ఇన్నాంటి చక్కటి పతివ్రత అడిగింది కదా అని వాళ్ళు ఆయన ఏదైనా చేస్తాట. అలాగే సదాశివ పతివ్రత అని చెప్పినప్పుడే సర్వోపాధి వినిర్ముక్త పక్కన సరి అయిన పదం అదండి. ఇంకోటి ఏది చెప్పడానికి వెళ్ళలేదు. సర్వోపాధి వినిర్ముక్త అనగానే మోక్షస్వరూపిణి. ముక్త అనే మాటలోనే మోక్షస్వరూపిణి తెలియబడుతున్నది. మోక్షస్వరూపిణి అయినటువంటి జ్ఞానం నీకు ఎప్పుడు వస్తుంది? మోక్షం ఇవ్వగలిగేటటువంటి సదాశివుడి పతివ్రత గనక. అది ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ సదాశివుని యొక్క పతివ్రత అని చెప్పడంలో అంత విశేషం. సదాశివ పతివ్రత. ఇక్కడ మోక్షప్రదాయకుడైన శివుని యొక్క పతివ్రత అని చెప్పడం ఒక భావం. ఇంకొక భావం తెలుసుకోవాలి. అమ్మవారిని ఎప్పుడు కూడా పతివ్రత అనే భావంతో ఉపాసించడం మొదటి నుండి చెప్తున్నప్పుడు దీనికి ఒక ప్రత్యేకత చెప్పాం. సమయాచారం అంటారు దీన్ని. అడుగడుగున శివుణ్ణి గుర్తు చేయడం సమయాచారం. అది అందుకే ఇంతవరకు మనకి అమ్మవారిని ఎక్కడికి వెళ్ళిపోయాం కదా. ఒక్కసారి మనం చూడండి, ఆవిడ సదాశివ పతివ్రత. మళ్ళీ మనకి శివశక్త్యైక్య రూపిణి అనే దాని సదాశివ పతివ్రత. పతివ్రతకి ఇష్టమైన పని ఏంటంటే వాళ్ళు ఆయన్ని కీర్తిస్తే. అంతేగాని ఏదో పాతివ్రత్యంలో ఉంటే మోక్షం వస్తుందట అందుకే తప్పనిసరి చేస్తున్నానండి అంటే అది కాదు కదా. హృదయమారా చేసేదే కదా పాతివ్రత్యం. అమ్మవారికి పతియే వ్రతము. ఈ పతివ్రత అనే మాటలో గొప్ప విషయం ఉందండి. ఇప్పుడు సదాశివ పతివ్రతకు మరొక అర్థం చెప్పుకుంటాం. సదాశివ అని చెప్పినప్పుడు మిగిలిన 4 అందులో ఉన్నాయి. పై స్థితి చెప్పేశారండి, క్రింద నుంచి అన్నీ కలుపుకుని కదా చెప్తారు. కనుక సదాశివుడు అంటే మొత్తం పంచకృత్యములు చేసే పరమేశ్వరుడు అని అర్థం తీసేసుకోవాలి. ఆయనకి పతివ్రత అంటే అర్థం ఏంటంటే ఆయన ఏ కృత్యం చేస్తే ఆ కృత్యానికి సహకరిస్తూ కూర్చున్న తల్లి. ఇది సదాశివ పతివ్రత మాటలో ఉన్నది. పతివ్రత అనేది ఆయన చేసే ధర్మానికి సహకరించేది. అంతేగాని మీరు ఆ పని చేయండి నేను ఈ పని చేస్తానంటే మహా కష్టం. ఆయన సృష్టి చేస్తానంటే అయితే నేను లయం చేస్తానందనుకోండి, ఇంకా కోఆర్డినేషన్ లేదు, సమన్వయం లేదు. వాళ్ళిద్దరి మధ్య సమన్వయం ఉంది కనుకనే, సామరస్యం ఉంది కనుకనే ప్రపంచం నడుస్తుంది. అంతేగాని ఎడ్డెమంటే తెడ్డమనుకున్నారనుకోండి మహాప్రమాదం. అని స్థితి చేయాలన్నప్పుడు ఈయనకి లయం చేయాలని బుద్ధి ఈవిడికి పుట్టి, ఈవిడ లయం చేయాలన్నప్పుడు లేదు స్థితి చేద్దాం అంటూ ఉంటే నా మాటే చల్లాలని ఆవిడ, నా మాటే చల్లని ఈయన అంటే ఇంక ఈ ప్రపంచం నడిచేటట్టే. అందుకు వాళ్ళిద్దరి యొక్క అన్యోన్యతని సదాశివ పతివ్రత అనే మాటలో చూపిస్తున్నారు. అందుకే ఈ పాతివ్రత్యం అనేది సంప్రదాయం అండి. ఎన్నాళ్ళు ఈ పాతివ్రత్యం, ఎన్నాళ్ళు ఈ పాతివ్రత్యం అంటే నువ్వు బతుకు బాగుపడే వరకు. ఇంకేమున్నది, పాతివ్రత్యం కావాలి, మరేం చేస్తాం. అయితే పాతివ్రత్యం చెప్పారని చెప్పి పాతివ్రత్య నియమాలు పెట్టి పురుషులు స్త్రీలను అణచేశారని చెప్పద్దు. వాడికి కొన్ని నియమాలు చెప్పారు. పతివ్రత అయిన స్త్రీని కాసింత ఏడిపించినా నువ్వు నరకానికి పోతావరా అని వాడికి చెప్పారు. అయితే వాడు చేయాల్సిన వాడు వదిలేసి ఈవిడ చేయాల్సినవి చెప్పడం వల్ల మధ్యలో కొంతకాలం చాలా బాధాకరమైన అంశాలు చాలా జరిగాయి. ఇది తెలుసుకోవాలి. మేమేదో పెద్ద ఉపాసకులు మహాత్ములు అనుకుని ఇంట్లో ఆ వాళ్ళని కానీ ఏడిపించారు అనుకోండి, వాళ్ళ సద్గతులు లేవు. ఇది తెలుసుకోండి.
కొంతమంది ఇటీవల కాలంలో ఎక్కువ చూస్తున్నాం. మనం అనుకుంటాం పూర్వకాలంలో ఇవి ఎక్కువ ఉండేవని. ఈ కాలంలోనే సంప్రదాయాన్ని కాదంటున్న వాళ్ళే సరిగ్గా బతకడం లేదు, తెలుసుకోండి. సంప్రదాయాన్ని పాటించే వాళ్ళు ఒకరితో ఒకరు రాజీ పడుతూ, గయ్యాళులు అటు ఇటు కూడా ఉంటారు, ఒకరినొకరు భరిస్తూ జీవిస్తూ కుటుంబాలను ఇప్పటి వరకు నిలబెట్టుకున్నారండి. అందుకే మనం మన తాత ముత్తాత అని చెప్పగలుగుతున్నామంటే అన్నీ వాళ్ళకి సమకూరిపోయాను కాదు, వాళ్ళ అలా సహనంతో ఒక ధర్మం కోసం, తర్వాతి తరాల కోసం ఒకరితో ఒకరు సర్దుబాటు చేసుకుంటూ కాలాన్ని గడిపారు చిట్ట చివరి వరకు. అందువల్ల మనం ఇలా ఉండి మా తాత మా ముత్తాత అని చెప్పగలం. మొన్న ఒక అమ్మాయి వచ్చింది, చాలా బాధపడి తల్లిదండ్రులు తీసుకొచ్చారు. ఏమిటంటే, ఈ మధ్య పెళ్లి చేసామండి, కానీ వాళ్ళ ఆయన వేరే విదేశాలకు వెళ్ళిపోయాడు, నువ్వు నాకు నచ్చలేదు వదిలేస్తున్నానని చెప్పాడు. అదే ఒకప్పుడైతే కుదిరేదా? కుదరదు. అలాంటివి ఉన్నాయి. ఇటువైపు ఆవిడ నాకు వీడిని నచ్చలేదు, ఎందుకంటే నా ఉద్యోగం నాకుంది. ఇవా మనకు చెప్తున్నటువంటి సంప్రదాయాలు. మరి పెళ్ళిళ్ళు ఎందుకు, ఇవన్నీ ఎందుకు చేసుకోవడం? ఏమిటి చేస్తున్నాం మనం ఆలోచించండి ఇక్కడ. అందుకే నామాలు చదివేటప్పుడు మళ్ళీ చిత్రం ఏంటంటే, వాడు వీడు కూడా వాళ్ళింట్లో వీళ్ళింట్లో కూడా చేస్తారు. చిత్రం ఏంటంటే, ఆ పిల్లాడి తల్లి కూడా విడాకుల కోసం చూడరా అని చెప్తుంది. ఆవిడ తల్లి అంటారండి. ఆ తల్లిని వాళ్ళ ఆయన అన్నప్పుడు ఎలా ఉండేది, లేదా ఆ తల్లికి వాళ్ళ నాన్న అన్నప్పుడు ఏమయ్యేది? ఆలోచిస్తున్నారు. ఎంత దూరం ఆలోచించాలి. సంప్రదాయం అంటే సంప్రదాయం, అది పరంపర. అందుకే సంప్రదాయాన్ని కాపాడుకోవడం అనేది పెద్దవాళ్ళు చేసేది గనకనే మిగిలిన దేశాల్లో విచ్చలవిడితనాలున్నా భారతదేశం ఒక్కటి మాత్రమే వివాహ వ్యవస్థ గొప్పగా చెప్పడానికి నిన్న మొన్నటి వరకు బలంగా ఉండేది. కానీ ఇప్పుడు ఇక్కడ కూడా పడమటి గాళ్ళు బలంగా వీస్తున్నాయి. సంప్రదాయ వైభవమే వేరు. అందుకే సదాశివ పతివ్రతగా ఉంది గనకనే తత్సంప్రదాయంతో లోకాన్ని నడుపుతోంది గనక సంప్రదాయేశ్వరి. ఈ సంప్రదాయాలకు నియామకురాలు. ఏ సంప్రదాయమైనా అమ్మే నియామకురాలు. అందుకు సంప్రదాయములకు ఈశ్వరి. ఈశ్వరి అంటే నియామకురాలు. నియామకురాలు అంటే కరపట్టుకుని అలా నడుపుతోందని కాదు, అసలు ఆ నియమం తయారు చేసింది ఆవిడ. ఆ నియమం ప్రకారంగా వెళ్ళండి అని చెప్పింది. ఎలా వెళ్ళాలమ్మా? ఇదిగో నేను ఎలా మా ఆయనతో ఉన్నానో అలా ఉండండి అని చెప్పిందండి. ఆవిడ చేసి చూపించిందండి సంప్రదాయములన్నీ. అందుకే సంప్రదాయేశ్వరి అని. అందుకే ఆవిడ అన్నారు సాధ్వి అని. అందుకే సంప్రదాయేశ్వరి సాధ్వి. సాధు లక్షణము కల స్త్రీని సాధ్వి అంటారు. మన పతివ్రతనే సాధ్వి అంటాం. నిజమే, పతివ్రతే సాధ్వి. సాధ్వి అంటే సాధువైన స్త్రీ. పురుషుడు సాధువైతే సాధు. సాధు శబ్దానికి స్త్రీలింగం సాధ్వి, అంతే, మరొకటి కాదు. అందుకు అమ్మవారెవరు? సాధ్వి అంటే అన్ని సాధు మార్గములు కలది అని అర్థం ఇక్కడ. అందులో పాతివ్రత్యం ఒకటి. అన్ని సాధు మార్గములు. సాధు అంటే అర్థం ఏంటి? బాగు అని మెచ్చుకునే గుణములను సాధు అంటారు. ఇది తెలుసుకోండి. అందుకే సముచితం ఇది సాధు అని నిర్వచనం చెప్పారు కళ్యాణానంద భారతీ స్వామి వారు. చక్కగా చెప్పారు. సముచితం ఇది సాధు, ఇది బాగుంది అని అనేదంతా సాధుట. అందుకు బాగు మేలు ఇదే సాధు అనే వచనం. అందుకు ఏది బాగు మేలు అనే గుణముందో దాన్ని సాధు అంటారు. ఆ గుణములన్నీ కలిగిన తల్లిని సాధ్వి అని అంటారు. అనంత కళ్యాణ గుణములు కలది. ఇప్పటి వరకు పద్ధతి తెలిసింది కదా. ఇప్పుడు మరొక అర్థంలోకి వెళ్ళిపోదాం మొత్తం. సదాశివ పతివ్రత అంటే శివశక్త్యైక్య రూపిణి, అనగా శ్రీచక్రాధిదేవత, శ్రీ విద్యాస్వరూపిణి. ఈ శ్రీ విద్య మనకు తెలియాలి అంటే సంప్రదాయం ద్వారానే తెలుసుకోవాలి తప్ప అన్య మార్గము లేదు. శ్రీ విద్య ఉపాసన ఒక సంప్రదాయము. ఈ సంప్రదాయం వల్ల తెలుసుకోవాలి. ఈ సంప్రదాయాన్ని ఎవరు ఏర్పరిచారు? మా గురువుగారండి. మీ గురువుగారు నిజమే, మీ గురువు ద్వారా మీకు సంప్రదాయం వచ్చింది. కానీ మీ గురువు ద్వారా సంప్రదాయం రావడానికి పూర్వం ఎవరు? పరమేశ్వరుడే. అందుకు పరమేశ్వరుడి చేత చేయించింది ఎవరు? పతివ్రత. ఈవిడ ఆయన చేత కూర్చుని చేయి చెప్పిందిట, చేసాడు ఆయన. ఇదండి పతివ్రత సాధించే గొప్ప గుణాలు. సదాశివ పతివ్రత అన్నప్పుడు మోక్షకారకుడైన సదాశివునికి పతివ్రతగా ఉంటూ మోక్షకరమైన విద్యను ఇవ్వండి అని ఆయన చేత తయారు చేయించింది. అది శ్రీ విద్య. అందుకే సదాశివ పతివ్రత చెప్పి తర్వాత సంప్రదాయేశ్వరిని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, శ్రీ విద్యకి ప్రథమంగా ఈ సంప్రదాయం ఇచ్చినటువంటి వారు శివశక్త్యైక్య రూపులే. అయితే ఇంతకీ దక్షిణామూర్తి మగాడు కదండి, అమ్మవారిని ఇక్కడ చెప్పారంటే మరి దక్షిణామూర్తి రూపిణి రాబోతుంది చూడండి. ఇక్కడ వాళ్ళిద్దరు కలిసే ఇచ్చారు మనకు విద్య. అందుకే శ్రీ విద్యకు ఆది ఎవరు? శివశక్తులు ఉభయులు. అందుకే మొట్టమొదటి సదాశివ పతివ్రత అనేది శ్రీ విద్యకు ఆది గురువులు. ఎందుకంటే అమ్మ గురించి అమ్మే చెప్పాలి, ఇంకెవరు చెప్పగలాలి? లేదా అమ్మ గురించి అయ్యే చెప్పాలి, ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకటే కనుక. అందుకే సదాశివ పతివ్రత అనేది శ్రీ విద్యను తెలియజేస్తున్నది, శ్రీ విద్యకు ఆదిని తెలియజేస్తుంది. అదే సంప్రదాయముగా ఇప్పటి వరకు లభించింది. ఎప్పటి వరకు? ఇప్పుడు పూజిస్తున్న శ్రీ విద్యోపాసకుల వరకు వచ్చింది అది. అందుకే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం
అని నమస్కారం చేసుకుంటున్నాం కదా. కానీ శ్రీ విద్యలో మాత్రం సదాశివ సమారంభం అని చెప్పుకుంటాం మనము. ఎందుకంటే దక్షిణామూర్తి రూపంతో ఇచ్చేట శ్రీ విద్యని. శ్రీ విద్య 2 తెరగులుందని, ఒక తెరగు అంటే ఒక సంప్రదాయం దక్షిణామూర్తి రూపంలో ఇచ్చింది, ఇంకొక సంప్రదాయం ఆనంద భైరవ రూపంతో ఇచ్చాడని చెప్తారు. అందుకు ఉభయులకి నమస్కారం చేసుకుని శ్రీ విద్యారాధన. అందుకు దక్షిణామూర్తి అనుగ్రహం లేనిది ఈ విద్య రాదు, దక్షిణామూర్తిని ఆరాధించనిది ఈ విద్యలో పండలేరు. దక్షిణామూర్తి అంటేనే బ్రహ్మ విద్యా స్వరూపుడు. అందుకే సర్వోపాధి వినున్ముక్త గుహ్యరూపిణి ఇదంతా దక్షిణామూర్తి స్వరూపమే. ఆయన ఇచ్చాడంటే బ్రహ్మ విద్య ఇస్తాడుగా, అందుకే శ్రీ విద్య బ్రహ్మ విద్యయే. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే అది ఎలా తెలుసుకోవాలి? పుస్తకాలు చూసా ఇది చూసా కాదు, సంప్రదాయం నుంచి చూసుకోవలసినదే. అందుకే ఆవిడ సంప్రదాయేశ్వరి. సంప్రదాయం ఈ మాట చాలా విశేషం. ఇప్పుడు మనకి విద్య వచ్చిందంటే అది మనకి ఇవ్వబడింది. ఇవ్వబడితే దాయం అంటారు, బాగా ఇవ్వబడితే ప్రదాయం అంటారు, సంపూర్ణముగా ఇవ్వబడితే సంప్రదాయము అంటారు. చక్కగా గొప్పగా ఇవ్వబడినది సంప్రదాయము. అందుకే సంప్రదాయం అంటే అర్థం ఏంటి? చక్కగా గొప్పగా ఇవ్వబడింది. ఎవరి ద్వారా ఇవ్వబడింది? వెతుక్కో. ఒక పరంపర ద్వారా. వాళ్ళు ఎలా ఇచ్చారు? వాళ్ళు తెలుసుకుని అనుష్ఠించి ఆ అనుభవాన్ని, ఆ అధ్యయనాన్ని మనకి అందించారు. అలా పరంపరగా వచ్చిన దానికి సంప్రదాయము. ఆ సంప్రదాయానికే అమ్మ నియామకురాలు. అందుకని సంప్రదాయ విరుద్ధంగా ఎవరు ప్రవర్తిస్తారో వాళ్ళకి ఈశ్వరి లేదు. ఇది తెలుసుకోండి. సంప్రదాయానికి ఈశ్వరి ఆవిడ, సంప్రదాయులకు ఈశ్వరి ఆవిడ. ఎవరైతే సంప్రదాయంలో ఉంటారో వారికి ఈశ్వరి. ఈశ్వరి అంటే నాథ అని అర్థం. అంటే సంప్రదాయంలో ఉన్నవారికి ఆవిడ నాథ, సంప్రదాయంలో ఉన్నవారికి ఆవిడ నాథ కాదు. నాథ కాదంటే వాళ్ళు అనాథలు అవుతారు. అందుకు సంప్రదాయంలో ఉంటే వాళ్ళకి ఈశ్వరు ఉందండి, దిక్కుంది. అందుకు సంప్రదాయులకు ఆవిడే నాయకురాలు. వాళ్ళ బ్రతుకంతా ఆవిడ చక్కగా చూసుకుంటుంది. అందుకే శంకర భగవత్పాలు వారు చెప్తారు, నువ్వెన్ని శాస్త్రజ్ఞానాలు చదువు. ఒక ఆయన కూర్చుని, ఏమంటే మనకంటే అబ్దికాలన్నీ ఉన్నాయి కానీ అందరికీ లేవు కదండి, ఫారెన్ వాళ్ళకి ఎలా తరిస్తారండి? ఎందుకంటే వాడి సంప్రదాయం లేదు, శాస్త్రం లేదు. ప్రశ్నించడానికి మాత్రం పనికిమాలిన తర్కం ఉంది. ఇదో వచ్చింది బాధ. మంచి సంప్రదాయంలో ఉంటే వాడికే మంచి జ్ఞానం వచ్చేది. లేదు, సంప్రదాయాల నుంచి దూరం అయిపోతున్నారు, కుతర్కాలు వితండవాదాలు చేస్తున్నారు. సంప్రదాయానుగుణమైన శిక్షణ లేకుండా వేదాంత శాస్త్రం చదివినా ప్రమాదం అండి. కొందరు అంటారు, ఆ మధ్య గుడికి వెళ్ళే వాళ్ళమండి, ఈ మధ్య ఉపనిషత్ క్లాసెస్కి వెళ్తున్నా, అందుకే మానేశం గుడికి వెళ్దామని. వాడెవడో కొంప ముంచేవాడే మనకి. వాడి సంప్రదాయం లేదు. అందుకే సంప్రదాయపూర్వకంగానే శాస్త్రములు నేర్చుకోవాలి. శంకర భగవత్పాలు వారు భగవద్గీత భాష్యం రాస్తూ మొట్టమొదటి చెప్పారు, అసంప్రదాయవిత్ బహుశాస్త్ర విదపి మూర్ఖవత్ ఉపేక్షణీయ అని చెప్పాడు మహానుభావుడు. సంప్రదాయం లేనివాడు ఎన్నో శాస్త్రాల్లో పండితుడైనా వాడు చెప్పే మాటల్ని మూర్ఖుడి వచనం కింద ఉపేక్షించాలి అని చెప్పారు. అందండి సంప్రదాయ పరంపర. ఆ మహానుభావుడు తన సంప్రదాయం చెప్పుకోమంటే ఎంత జగ్గా చెప్తారు. నారాయణ సమారంభం నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం సుఖం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్ర పదాస్త శిష్యం. అలా వస్తూ తం శంకరాచార్యం తర్వాత తం త్రోటకం వార్తికారమన్యాన్ అస్మద్గురున్ సంతత మానతోస్మి అని అక్కడి నుంచి పరంపర చెప్పుకుంటున్నామే. ఆ శంకరులు ఏది ఇచ్చారో అది మన దాకా తీసుకొచ్చిన వారు మనకు చాలు. అందుకు భారతీ తీర్థస్వామి వరకు మన యొక్క సంప్రదాయమే. వారందరికీ నమస్కారం చేసుకుందాం. సంప్రదాయేశ్వరి. వీళ్ళందరికీ ఎవరు నాయకురాలు? ఆవిడే. ఆవిడిచ్చిన విద్యనే మన దాకా మోసుకొచ్చారు వీళ్ళందరూ. అందుకే అమ్మకి మనపై దయ పుడితే తాను గురువులనేటటువంటి తీగల ద్వారా విద్యుచ్ఛక్తిగా మన మీదకి వస్తుందండి ఆ తల్లి. ఆ పరంపరకు నమస్కారం చేసుకోవలసిందే. అందుకు సంప్రదాయం కలిగినటువంటి గురువు దొరకడం గొప్ప భాగ్యం. అందుకు సంప్రదాయేశ్వరి అని వివరిస్తున్నారు. మొత్తానికి పెద్దల ద్వారా గురువుల ద్వారా వచ్చిన జ్ఞానమునకు ఆమె నియామకురాలు. ఆ జ్ఞానంలో ఉన్నవారికి ఆవిడే ఈశ్వరి, నాయకురాలు, రక్షకురాలు. ఇది దీనిలో తెలుసుకున్న భావం. దీనికి మహానుభావుడు చెప్తున్నాడు గొప్ప మాట నారాయణదాస్ గారు. పంతుల నుడువులన్ పాటించి తన్ను నమ్మిన డింగరులను కాపాడు వెల్పు. ఎంత అందమైన తెలుగు మాట చూడండి. పంతుల నుడువులు. పంతులు అంటే ఏమిటి? పంత్ అనే మాట ఉంది. పంత్ అంటే జ్ఞాని, శాస్త్రవేత్త అని అర్థం. అందుకు పంతుల నుడువులు అంటే శాస్త్రవేత్తలు జ్ఞానుల యొక్క మాటలను పాటించి తన్ను నమ్మిన డింగరులను, అనగా జ్ఞానులు పెద్దలు పరంపర చెప్పిన మాటలు పాటిస్తూ తనను ఎవరైతే నమ్మి ఉన్నారో ఆ డింగరులను, డింగరి తెలుసు కదా, అది మాంత్రికుడి అన్నమాట కాదు, అది డింగరి అంటే భక్తుడు శిష్యుడు అని అర్థం. తన్ను నమ్మిన డింగరులను కాపాడు వేల్పు. ఇది సంప్రదాయేశ్వరి శబ్దానికి గొప్ప అర్థం. అంతేకాదు, తమ పెద్దలేగిన దారినే నడచు నెవరికైనన్ కోర్కెలిడు దేవి అన్నాడు ఇక్కడ. ఇది ఒకటి అందమైన మాట.
సంప్రదాయం అంటే గురు సంప్రదాయమే కాదు, సంప్రదాయం అంటే నీ పూర్వీకుల నుంచి నీకు వచ్చిన సంప్రదాయం అంతే. ఏమంటే ఎందుకండి మరీ చాదస్తా అంత చేస్తున్నానంటే మా అమ్మ చేసింది, మా అమ్మమ్మ చేసింది, అందుకు చేస్తున్నానండి, చాలు, అది చాలండి, అది చాలు, అది చాలు. ఇప్పుడు పుస్తకాలు కోట్ చేస్తున్నారు, అమ్మల్ని కోట్ చేయట్లేదు ఎందుకంటే అమ్మలకే తెలియదు, అది వచ్చింది బాధ. ఎప్పుడో సంప్రదాయ విచ్ఛిత్తి చేశారు తల్లులు, ఏం చేస్తారండి ఇక్కడ. అది సంప్రదాయము అంటే ఈ పరంపర. అందుకు తమ పెద్దలేగిన దారినే నడచును అటువంటి ఎవరికైనా కోర్కెళ్ళుడు దేవి. ఇది ఆ తల్లి గురించి చెప్పినటువంటి గొప్ప మాట. అంతేకాదు మంచి కోరికల కొనసాగించు వేల్పు అని. ఇటువంటి సంప్రదాయేశ్వరికి నమస్కారం చేసుకుంటూ, సాధ్వి అనగా ఏం చెప్పుకున్నాం, గొప్ప ఆవిడ, మంచి గుణాలు కలిగిన తల్లి, పతివ్రత అని. అంతేకాదు ఇంకో అద్భుతమైన మాట ఉన్నది, సంప్రదాయేశ్వరికి సాధ్వికి ఉన్నటువంటి అనుబంధం ఒకటి ఉన్నది. ఇప్పుడు మనం సంప్రదాయేశ్వరి అన్నప్పుడు మామూలుగా సంప్రదాయంలో పాతివ్రత్యం అన్నాం, కానీ సదాశివ పతివ్రతకి మరొక అర్థం చెప్పుకొని ఇప్పుడు వేరే అర్థాలకు తీసుకొచ్చేసాం. అది శ్రీ విద్య పరంపర, అంతే కదా. శ్రీ విద్య పరంపరలో సాధ్వి అనే మాట దేనికి వాడాలి. అంతేకాదు కొందరు వ్యాఖ్యాతలైతే సాధ్వి శబ్దాన్ని రెండు చేశారు, సాధు ఈ అని అర్థం చెప్పారు. సాధు ఈ, అందులో భాస్కర్ రాయల వారు ప్రధానం. అంతేకాదు కళ్యాణ భారతీ స్వామి వారు కూడా ఈ శబ్దాన్ని సాధువు ఈ అని చూపించారు. మరికొందరు కూడా సాధువు అని చెప్పారు, కానీ నారాయణ భట్టు మొదలైనటువంటి వారు సాధ్వి అనే చెప్పారు. ఇప్పుడు ఏది తీసుకోవాలి, ఏది తీసుకున్నా పర్వాలేదు. మనకు 1000 లెక్క సరిపోయిందా, సాధ్వి తీసుకోవాలి. లెక్క కానీ తగ్గిందా, సాధు ఈ చేసుకోండి. లేదా ఒకసారి సాధు ఒకసారి ఈ అనొచ్చు, కానీ సాధు అన్నప్పుడు మాత్రం దాన్ని నపుంసకలింగ శబ్దంలా తీసుకుని సాధునే నమః అనాలని వివరణ కూడా ఇచ్చారు భాస్కరాయలు మొదలైనటువంటి వారు. ఇప్పుడు సాధు ఈ అంటే ఏమిటి, సాధ్వి అనే దానికి మరొక అర్థం ఏమిటి,